right? So in our previous video we completed regarding to indefinite article the. ఇండెఫినెట్ ఆర్టికల్ ది డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో మనం. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటో చూద్దాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? సి డెఫినెట్ ఆర్టికల్ చూడు. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, ఖచ్చితమైన సమాచారం ఇవ్వదో అలాంటి ఆర్టికల్ను ఇండెఫినెట్ ఆర్టికల్ అనేసి అన్నాం మనం ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ మరి డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఖచ్చితమైన సమాచారం ఇస్తుందో దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం ది ఆర్టికల్ which tells the exact information, the article which tells the exact information about the subject, about the subject in a sentence, about the subject in a sentence is called definite article, is called definite article. దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అనేసి అనాలి. అంటే ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఖచ్చితమైన సమాచారం ఇస్తుందో దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అనేసి అంటూ ఉంటాం. డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాం. ఏంటి ఎగ్జాంపుల్? ది అనేది ఎగ్జాంపుల్. ఓకే, సో నౌ ది అంటే అర్థం ఏంటి అంటే అది, ఆ అని అర్థం, ఇది, ఈ అని అర్థం. ఓకే, దట్ పర్టిక్యులర్, see here, దట్ పర్టిక్యులర్ అని అర్థం, దిస్ పర్టిక్యులర్ అని అర్థం, దట్ పర్టిక్యులర్ అని అర్థం, దిస్ పర్టిక్యులర్ అని అర్థం. అంటే ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఖచ్చితమైన సమాచారం ఇస్తుందో అలాంటి దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అనేసి ట్రీట్ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ వాడాలి, యూసేజెస్ ఏంటి అని చెప్పేటప్పుడు, యూసేజెస్ ఏంటి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, before the names of newspapers, magazines, novels and epics. Before the names of newspapers, magazines, novels and epics అంటే అర్థం ఏంటి? న్యూస్ పేపర్లు ఎక్కడైతే వస్తాయో, న్యూస్ పేపర్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో, అలాగనే మ్యాగజైన్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో, నవలల పేర్లు ఎక్కడైతే వస్తాయో, ఎపిక్స్ అంటే ఇతిహాసాల పేర్లు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు కూడా ది యూజ్ చేయాలి. సో బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అంటే ది హిందూ, ది వార్త, ది ప్రజాశక్తి, రైట్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఏంటి? న్యూస్ పేపర్ల పేర్లు. కాబట్టి న్యూస్ పేపర్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ న్యూస్ పేపర్ల పేర్ల ముందు ది వాడాలి. ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు డాష్, ఐ రీడ్ డాష్ హిందూ ఎవ్రీడే అంటాం. సో ఆన్సర్ ఏముండాలంటే ది హిందూ అనేసి ఉండాలి, ది హిందూ అనేసి ఉండాలి. ఐ రీడ్ డాష్ హిందూ డైలీ అంటే ది హిందూ డైలీ. అలాగనే చూడు, డూ యూ వాంట్ టు రీడ్ డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీడే,
ది టైమ్స్ ఆఫ్ ఇండియా, బికాస్ అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక న్యూస్ పేపర్ పేరు కాబట్టి ఆ న్యూస్ పేపర్ పేరు ముందు మనం ది వాడాలి. నెక్స్ట్ అలాగనే మ్యాగజైన్స్. మరి ఇక్కడ మ్యాగజైన్స్ అంటే ఏంటి? మ్యాగజైన్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ మ్యాగజైన్ల పేర్ల ముందు కూడా ది వాడాలి. రైట్. ది బాగా అబ్జర్వ్ చేయండి. ది చతుర అని, ది విపుల అని, ది ఉద్యోగ సోపానం, మీరు న్యూస్ పేపర్ మ్యాగజైన్లు బాగా చదువుతూ ఉంటారు. ది వివేక్ అని, ది ఉద్యోగ సోపానం, ది విజేత కాంపిటీషన్స్ ఎట్సెట్రా. నావెల్స్ అనే సన్నాం, నవలల పేర్లు, ది కన్యక, ది కన్యాశుల్కం, ఇవన్నీ కూడా నవలల పేర్లు కాబట్టి ఈ నవలల పేర్ల ముందు కూడా ది వాడాలి. ఎపిక్స్ అంటే ఏంటి? ఇతిహాసాలు. కాబట్టి ఇక్కడ ఇతిహాసాల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ ఇతిహాసాల పేర్ల ముందు కూడా ది వాడాలి. ది మహాభారత, ది రామాయణ, ది బైబిల్, ది ఖురాన్, ది జొరాస్ట్రనిజం ఎట్సెట్రా. సో ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేసి అంటే మై ఫాదర్ రీడ్స్ డాస్ మహాభారత ఎవ్రీడే అంటే ది మహాభారత అని చెప్పాలి. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేటప్పుడు ది ఈనాడు, ది ఈనాడు, ది మేఘ సందేశం, ది మేఘ సందేశం, ది మహాభారత, ది మహాభారత, చూడండి ది మహాభారత, ది రామాయణ, ది రామాయణ, ది రామాయణ. అలాగనే ది బైబిల్, ది బైబిల్, ది బైబిల్. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ల పేర్లు. సో మ్యాగజైన్ల పేర్లు, నావెల్స్ నేమ్స్, ఎపిక్స్ నేమ్స్, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వన్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, అలాగనే ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్, ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, ఫెడరేషన్స్, ఫెడరేషన్స్, గ్రూప్స్, కమిటీస్, కమిటీస్, కమిషన్స్. చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? పొలిటికల్ పార్టీల పేర్లు ఎక్కడైనా వచ్చినా, పొలిటికల్ పార్టీల పేర్లు అంటే ది బీజేపీ, ది సిపిఐ, ది సిపిఎం, ది బిఎస్పి, ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీల పేర్లు. అదేవిధంగా ఆర్గనైజేషన్ల పేర్లు. సో ఆర్గనైజేషన్ల పేర్లు ఏవైతే వస్తాయో ఆ ఆర్గనైజేషన్ల పేర్ల ముందు కూడా ఇది వాడాలి. అంటే ది యుఎన్ఓ, ది నాటో ఎట్సెట్రా. అసోసియేషన్, అసోసియేషన్ల పేర్లు, ఫెడరేషన్ల పేర్లు అని చెప్తున్నాం. అదేవిధంగా కమిటీల పేర్లు, కమిషన్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు కూడా మనం ది వాడాలి. ది శ్రీకృష్ణ కమిషన్, ది లకడవాలా కమిషన్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ది బీజేపీ, ది బీజేపీ, అలాగనే ది సిపిఐ, ది సిపిఐ, ది బిఎస్పి, ది బిఎస్పి, ది యుఎన్ఓ, ది యుఎన్ఓ, ది శ్రీకృష్ణ, ప్లీజ్ అబ్జర్వ్, ది శ్రీకృష్ణ కమిషన్, ది శ్రీకృష్ణ కమిషన్, ది శ్రీకృష్ణ కమిషన్, ది శ్రీకృష్ణ కమిషన్. ఇవన్నీ కూడా కమిటీల పేర్లు, కమిషన్ల పేర్లు, ఫెడరేషన్ల పేర్లు, గ్రూపుల పేర్లు. ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో సెంటెన్స్లు మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు వీటి ముందు ది అనేది ఉండాలి. వీటి ముందు ది అనేది ఉండాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్,
బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ అవార్డ్స్, రివార్డ్స్ అండ్ ప్రైజెస్. చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ అవార్డ్స్, రివార్డ్స్ అండ్ ప్రైజెస్. సో అవార్డుల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ అవార్డుల పేర్లు, రివార్డుల పేర్లు, ప్రైజుల పేర్లు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు కూడా మనం ది వాడాలి. అవార్డుల పేర్లు అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది పద్మశ్రీ, ది పద్మశ్రీ, ది పరమవీర చక్ర, ది పరమవీర చక్ర, ది పద్మశ్రీ, ది పరమవీర చక్ర ఎట్సెట్రా. అలాగనే రివార్డుల పేర్లు, రైట్. అలాగనే ప్రైజుల పేర్లు. ది నోబెల్ ప్రైజ్ అనే మాట చెప్తున్నాం చూడండి. ది నోబెల్ ప్రైజ్, ది భారతరత్న, ది భారతరత్న, ది నోబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్. అయితే ఇక్కడ చూడండి, ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో సెంటెన్స్లో మీరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు వాటి ముందు కూడా ది ఉండాలి, వాటి ముందు కూడా ది ఉండాలి. సో ఎలా ఇవ్వచ్చు అనేసి అంటే డాష్ భారతరత్న, డాష్ భారతరత్న, డాష్ భారతరత్న is the highest, is the first highest civilian award of India, సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముండాలి అంటే ది అనే మాట ఉండాలి. ఏముండాలి? ది అనే మాట ఉండాలి, రైట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్, చూడు, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ మదర్ తెరీసా, మదర్ తెరీసా విత్ డాష్ భారతరత్న, భారతరత్న. ఇక్కడ ఏముండాలి అంటే విత్ ది భారతరత్న, విత్ ది భారతరత్న. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ అవార్డుల పేర్లు, రివార్డుల పేర్లు, ప్రైజుల పేర్లు ఎక్కడైతే వస్తాయో సెంటెన్స్లో మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ అవార్డుల పేర్ల ముందు, రివార్డుల పేర్ల ముందు, ప్రైజుల పేర్ల ముందు కూడా మనం ది అనే మాట యూజ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 4, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వార్స్, pacts, movements and border lines, border lines. అంటే అవార్డుల పేర్లు ఏవైతే అవన్నీ అయిన తర్వాత వార్స్ అన్నాడు. వార్స్ అంటే ఏంటి? యుద్ధాలు. మనం హిస్టరీ చదివేటప్పుడు యుద్ధాల పేర్లు అన్నీ కూడా వస్తాయి. ఆ యుద్ధాల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ యుద్ధాల పేర్ల ముందు మనం ది అనే మాట యూజ్ చేస్తాం. యుద్ధాల పేర్ల ముందు, రైట్. సో ప్యాక్ట్స్ అంటే ఏంటి అంటే ఒప్పందాలు. గుర్తుపెట్టుకోండి, ఒప్పందాలు. ఒకరికి ఇంకొకరికి మధ్య ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. సో ఇండియాకు అమెరికాకు మధ్య కూడా 123 అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. మీరు చూడండి యూట్యూబ్లో 123 అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 123 అగ్రిమెంట్ అని. ఆ 123 అగ్రిమెంట్ అనే వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని ముందర ది అనే మాట ఉంటుంది. అంటే ది 123 అగ్రిమెంట్. ప్లీజ్ అబ్జర్వ్, ది 123 అగ్రిమెంట్.
మరి ఇక్కడ మూమెంట్స్ అంటే ఏంటి? ఉద్యమాలు. మూమెంట్స్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఉద్యమాలు. సో ఉద్యమాల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ ఉద్యమాల పేర్ల ముందు కూడా ది ఉండాలి. ఉద్యమాల పేర్ల ముందు కూడా ది ఉండాలి. ది క్విట్ ఇండియా మూమెంట్, ఆ విధంగా ది క్విట్ ఇండియా మూమెంట్. సో ది ఫస్ట్ వరల్డ్ వార్, ది ఫస్ట్ వరల్డ్ వార్, ది ఫస్ట్ వరల్డ్ వార్ అని, అలాగనే ది పూనా ప్యాక్ట్, ది పూనా ప్యాక్ట్, ది పూనా ప్యాక్ట్, అలాగనే ది క్విట్ ఇండియా మూమెంట్, ది క్విట్ ఇండియా మూమెంట్, ది క్విట్ ఇండియా మూమెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి? బార్డర్ లైన్లు అనేసి అన్నాడు. ఇండియాకు చైనాకు బార్డర్ లైన్ ఉంటుంది, రైట్? ఏంటి? ఇండియాకు చైనాకు బార్డర్ లైన్ ఉంటుంది, ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కు బార్డర్ లైన్ ఉంటుంది, ఇండియాకు బంగ్లాదేశ్కు బార్డర్ లైన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బార్డర్ లైన్ల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో వాటి ముందు కూడా మనం ది యూస్ చేయాలి, రైట్? ది మెక్మోహన్ లైన్ ఎట్సెట్రా, ది మెక్మోహన్ లైన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా రైట్. డాష్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్, డాష్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ period, the first world war dash first world war was ended in 1918. 14లో స్టార్ట్ అయింది, 18లో అయిపోయింది అనుకో, రైట్? 1418 బాగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనేసి అంటే ది ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ది అనే మాట ఉండాలి, ఓకేనా? ది అనే మాట ఉండాలి. సో క్విట్ ఇండియా మూమెంట్ అనేసి ఉంది, పూనా ప్యాక్ట్ అని ఉంది. చూడు, డాష్ పూనా ప్యాక్ట్, డాష్ పూనా ప్యాక్ట్ వాజ్ హెల్డ్ between Gandhiji and Ambedkar. Dash Pune Pact was held between Gandhiji and Ambedkar అని ఉంది. అంటే ఏంటిది? పూనా ప్యాక్ట్ అనేది ఒక ఒప్పందం పేరు. ఈ ఒప్పందం పేరు ఎక్కడైతే వస్తుందో దాని ముందు కూడా మనం ది పెట్టాలి, ది పూనా ప్యాక్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వార్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో, ప్యాక్ట్స్ అంటే ఒప్పందాల పేర్లు ఎక్కడైతే వస్తాయో, మూమెంట్స్ అంటే ఉద్యమాల పేర్లు ఎక్కడైతే వస్తాయో, బార్డర్ లైన్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో వాటన్నిటి ముందు కూడా ది అనే మాట యూస్ చేయాలి. యూ షుడ్ యూస్ ది బిఫోర్ ఆల్ దీస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, before the names of banks, clubs, theaters, stadiums, parks, libraries, museums, hotels and hospitals. చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుల పేర్లు ఎక్కడైతే వస్తాయో, బ్యాంకుల పేర్లు సెంటెన్స్లు మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ బ్యాంకుల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ బ్యాంకుల పేర్ల ముందు కూడా మనం ది అనేది వాడాలి. ది ఐసిఐసిఐ అని, ది ఆర్బీఐ అని, ది కెనరా బ్యాంక్ అని, ఇవన్నీ కూడా
ది ఆర్బిఐ, ది ఆర్బిఐ, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్సెట్రా, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ క్లబ్బుల పేర్లేంటి, క్లబ్బుల పేర్లేంటి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లబ్బుల పేర్లు, సో క్లబ్స్ పేర్లు అంటే ఏంటి అనేసి అంటే ది లయన్స్ క్లబ్, చూడు ది లయన్స్ క్లబ్, ది ఉమెన్స్ క్లబ్, రైట్, ఇవన్నీ కూడా క్లబ్బుల పేర్లు కాబట్టి క్లబ్బుల పేర్ల ముందు మనం టిహెచ్ది అనే మాట యూజ్ చేస్తూ ఉంటాం, క్లబ్బుల పేర్ల ముందు. సో థియేటర్లు అంటే ది కోనార్క్ థియేటర్, చూడు ది కోనార్క్ థియేటర్, ది కోనార్క్ థియేటర్ అని, రైట్, ది ది సంధ్యా థియేటర్ అని, హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ది కదా, ది సంధ్యా థియేటర్ అని. ఆ థియేటర్ల పేర్ల ముందు కూడా మనం టిహెచ్ది అనే మాట యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, స్టేడియంల పేర్లు. తెలుసు, క్రికెట్ ఆడుతూ ఉంటారు జనరల్గా, డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ స్టేడియంల పేర్లు వచ్చినప్పుడు ది ఎల్బీ స్టేడియం, ది ఉప్పల్ స్టేడియం, ది శివాజీ స్టేడియం, ది నెహ్రూ స్టేడియం ఎట్సెట్రా. కాబట్టి ది ఎల్బీ స్టేడియం, ది ఎల్బీ స్టేడియం, ది ఉప్పల్ స్టేడియం ఎట్సెట్రా, ఇవన్నీ కూడా స్టేడియంల పేర్లు కాబట్టి ఆ స్టేడియంల పేర్ల ముందు మనం టిహెచ్ది అనే మాట రాయాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పార్క్స్. తెలుసు మీకు, సెంటెన్స్లు మనం రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ పార్కుల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ పార్కుల పేర్ల ముందు కూడా టిహెచ్ది అనేది వాడాలి. అలాగనే మనం రాస్తున్నాం ది ఇందిరా పార్క్, ది ఇందిరా పార్క్, రైట్, ది రాజీవ్ పార్క్, ది గాంధీ పార్క్, ఇవన్నీ కూడా పార్కుల పేర్లు కాబట్టి పార్కుల పేర్లు వచ్చినప్పుడు ఆ పార్కుల పేర్ల ముందు కూడా ది అనే మాట రాయాలి. లైబ్రరీస్ పేర్లు, ది సెంట్రల్ లైబ్రరీ, బాగా అబ్జర్వ్ చేయండి, ది సెంట్రల్ లైబ్రరీ, ది సెంట్రల్ లైబ్రరీ, ది సెంట్రల్ లైబ్రరీ. మ్యూజియంల పేర్లు అంటే ఏంటి, ది సాలార్జంగ్ మ్యూజియం, ది సాలార్జంగ్ మ్యూజియం, ది సాలార్జంగ్ మ్యూజియం, సో ది ఏపీ స్టేట్ మ్యూజియం ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మ్యూజియంల పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఈ మ్యూజియంల పేర్లు కాబట్టి ఆ మ్యూజియంల పేర్ల ముందు కూడా మనం టిహెచ్ది అనేది యూజ్ చేస్తాం. అంటే ఏం లేదు, సింపుల్గా సెంటెన్స్లు మనం రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు టిహెచ్ది అనేది రాయాల్సిందే. మరి హోటల్స్ పేర్లు, హోటళ్ళ పేర్లు, ది తాజ్ బంజారా, ది తాజ్ బంజారా, ది తాజ్ బంజారా, చూడండి. అలాగనే హాస్పిటళ్ళ పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ హాస్పిటళ్ళ పేర్ల ముందు కూడా మనం ది రాయాలి. ది నిమ్స్ హాస్పిటల్, ది నిమ్స్ హాస్పిటల్ ఎట్సెట్రా. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడైనా రాని వాక్యాలలో వాటి ముందు టిహెచ్ది అనేది డెఫినెట్గా మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, he is working in dash SBI. ఇక్కడ ఆర్టికల్ ఏం యూజ్ చేయాలి అనేసి అంటే ఇన్ ది ఎస్బీఐ అనేది యూజ్ చేయాలి. సో వీటన్నిటి ముందు కూడా మనం టిహెచ్ది అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, 6th పాయింట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ trains, ships, flights, submarines, ఇక్కడ చూడు హెలికాప్టర్స్, ఇవన్నీ వీటికి పేర్లు అంటూ ఉంటాయి. ట్రైన్లకు పేర్లు ఉంటాయి, షిప్పులకు ఉంటాయి పేర్లు, ఫ్లైట్లకు పేర్లు ఉంటాయి, సబ్మారిన్లకు కూడా పేర్లు ఉంటాయి.
సో ఈ పేర్లు ఎక్కడైతే వస్తాయో సెంటెన్స్లో మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు చదివేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ పేర్ల ముందు దీ పెట్టాలి. బాగా అబ్జర్వ్ చేయండి, పేర్ల ముందు దీ పెట్టాలి. సో దట్ ఇక్కడ ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్, ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్, ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. బాగా అబ్జర్వ్ చేయండి, ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. అదేవిధంగా ది కోనార్క్ ఎక్స్ప్రెస్, ది తెలంగాణ ఎక్స్ప్రెస్, ఢిల్లీ పోతుంది కదా, ది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ అన్నిటి ముందు కూడా మనం టీహెచ్ది అనేది యూజ్ చేయాలి. ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్, రైట్. సో ది నారాయణాద్రి ఎక్స్ప్రెస్, ది తెలంగాణ ఎక్స్ప్రెస్, ది తెలంగాణ ఎక్స్ప్రెస్. బాగా అబ్జర్వ్ చేయండి, ది తెలంగాణ ఎక్స్ప్రెస్. వీటన్నిటి ముందు మనం టీహెచ్ది అనేది యూజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి, వీటన్నిటి ముందు ఏం వాడాలి? ది అనే మాట వాడాలి, రైట్. షిప్పుల పేర్లని చెప్పాం, ది టైటానిక్, ఇది షిప్ పేరు కదా. అదే ఫ్లైట్లకు కూడా పేర్లు ఉంటాయి. ఆ ఫ్లైట్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ ఫ్లైట్ల పేర్ల ముందు కూడా మనం టీహెచ్ది అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఫ్లైట్ల పేర్లు, ది బోయింగ్ 2019 ఎట్సెట్రా, ది బోయింగ్ 2011, 19 ఎట్సెట్రా. ఇవి ఫ్లైట్ల పేర్లు. మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్లకు కూడా పేర్లు ఉంటాయి. ఆ ఫ్లైట్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో వాటి ముందు కూడా మనం టీహెచ్ది అనేది యూజ్ చేయాలి, రైట్. డాష్ తెలంగాణ ఎక్స్ప్రెస్ runs between dash Telangana Express runs between Hyderabad and New Delhi. సో ఇక్కడ ఏముండాలంటే ది తెలంగాణ ఎక్స్ప్రెస్ అని ఉండాలి. ది తెలంగాణ ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ న్యూ ఢిల్లీ. ప్లీజ్ అబ్జర్వ్. అంటే ఈ ట్రైన్ల పేర్లు, షిప్పుల పేర్లు, ఫ్లైట్ల పేర్లు, సబ్మారిన్ల పేర్లు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు కూడా మనం టీహెచ్ది అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, టు డినోట్ పర్టికులారిటీ. టు డినోట్ పర్టికులారిటీ అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేకించి చెప్పే సందర్భంలో, ప్రత్యేకించి చెప్పే సందర్భంలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యేకించి చెప్పే సందర్భంలో చూడు, డాష్ గర్ల్ who is standing there is my sister. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, డాష్ గర్ల్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై సిస్టర్ అంటే అక్కడ ఏ అమ్మాయి నిలబడుకోనుందో, బాగా వినండి, అక్కడ ఏ అమ్మాయి నిలబడుకోనుందో ఆమె మా చెల్లి అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. అంటే ది గర్ల్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై సిస్టర్. చూడండి ఒకసారి, డాష్ గర్ల్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్, అక్కడ ఏ అమ్మాయి అయితే నిలబడుకోనుందో ఆమె మా చెల్లి అంటే స్పెసిఫికేషన్ వస్తుంది అక్కడ. అంటే ప్రత్యేకించి చెప్తున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మనం టీహెచ్ది అనే మాట యూజ్ చేయాలి. ది గర్ల్ అనేది వస్తుంది. అలాగనే ఇంకోటి చూడండి, నువ్వు ఏదైతే నన్ను అడిగావో, రైట్, నువ్వు ఏదైతే నన్ను అడిగావో బుక్కు అది అవుట్ ఆఫ్ ప్రింట్, అది ఇంకా ప్రింట్ కాలేదు అంటే ఇక్కడ కూడా స్పెసిఫికేషన్ వస్తుంది. ప్రత్యేకించి ఒక బుక్ గురించి చెప్తున్నట్టు ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, డాష్ బుక్
which Lavanya asked me, dash book which Lavanya asked me, dash book which Lavanya asked me is out of print, dash book which Lavanya asked me is out of print. ఏ బుక్ అయితే లావణ్య అడిగిందో అది ఇంకా మనకు ప్రింట్ కాలేదు అనేసి అర్థం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ప్రత్యేకించి చెప్తున్నట్లు అర్థమవుతుంది. డాష్ బుక్ విచ్ లావణ్య ఆస్కుడ్ మీ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. నిన్న ఎవరినైతే నువ్వు కలిసావో వాడు ఒక వెస్ట్ ఫెలో. అంటే ఒక పర్సన్ గురించైనా, ప్లేస్ గురించైనా, థింగ్ గురించైనా, అనిమల్ గురించైనా, దేని గురించైనా ప్రత్యేకించి ఎంఫసైజ్ చేసి చెప్పేటప్పుడు, స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మనం ది అనే మాట యూజ్ చేస్తాం. అసలు ది అంటేనే దట్ పర్టికులర్ అని అర్థం. దిస్ పర్టికులర్ అనే సెన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. దట్ పర్టికులర్, దిస్ పర్టికులర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే కామన్ నౌన్స్ అనేవి రెండవసారి రిపీట్ అవుతూ ఉంటాయో, అప్పుడు కూడా మనం ది వాడాలి. వెన్ కామన్ నౌన్ కమ్స్ సెకండ్ టైం. అంటే కామన్ నౌన్ అనేది ఎప్పుడైతే రెండవసారి రిపీట్ అవుతుందో, కామన్ నౌన్ అనేది రెండవసారి రిపీట్ అయినప్పుడు, కామన్ నౌన్ అనేది రెండవసారి రిపీట్ అయినప్పుడు మనం ది యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఐ సా ఏ గర్ల్. నేను ఒక అమ్మాయిని చూసా. ఏ గర్ల్, చూడు, ఐ సా ఏ గర్ల్. డాష్ గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నేనేమంటున్నానంటే, ఇక్కడ ది గర్ల్ అనేది వస్తుంది, ఇక్కడ ఫస్ట్ టైం కామన్ నౌన్ వస్తుంది, ఇక్కడ సెకండ్ టైం కామన్ నౌన్ వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్లోలో నువ్వు మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు, చదివేటప్పుడు సెకండ్ టైం సేమ్ కామన్ నౌన్ వస్తుందో, ఆ కామన్ నౌన్ ముందర ఖచ్చితంగా మనం ది అనే మాట వాడాలి. యు మస్ట్ యూస్ ది బిఫోర్ దట్ కామన్ నౌన్ వెనెవర్ ఇట్ రిపీట్స్ సెకండ్ టైం, రైట్. సో ఇక్కడ చూడండి, ఐ సా ఏ గర్ల్, డాష్ గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ది గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనేసి అర్థం. వీ విజిటెడ్ ఏ టెంపుల్. We visited a temple last year. We visited a temple last year. Dash temple is an ancient one. Dash temple is an ancient one అంటే ది టెంపుల్ ఈజ్ అన్ యాన్షియంట్ వన్ అనేసి అర్థం. ది టెంపుల్ ఈజ్ అన్ యాన్షియంట్ వన్ అనేసి అర్థం. అంటే ఇక్కడ ఫస్ట్ టైం టెంపుల్ అనే మాట వచ్చింది, ఇక్కడ సెకండ్ టైం టెంపుల్ అనే మాట వస్తుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే, ఎప్పుడైతే కామన్ నౌన్ అనేది రెండవసారి రిపీట్ అవుతూ వస్తుందో, ఆ రెండవసారి రిపీట్ అయినప్పుడు డెఫినెట్గా మనం ది అనే పదాన్ని వాడాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజలు అనే అర్థంలో లాంగ్వేజెస్ ముందు ది వస్తుంది, రైట్. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, in the meaning of people,
బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ది మీనింగ్ ఆఫ్ పీపుల్ అంటే అర్థం ఏంటి? ప్రజలు అనే అర్థంలో, ప్రజలు అనే అర్థంలో లాంగ్వేజెస్ ముందు ది వాడాలి. ప్రజలు అనే అర్థంలో లాంగ్వేజెస్ ముందు ది వాడాలి, గుర్తుపెట్టుకోండి. ప్రజలు అనే అర్థంలో లాంగ్వేజెస్ ముందు ది వాడాలి. మరి ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అన్నావనుకో, దీని మీనింగ్ ఏంటి అంటే తెలుగు భాష, అంటే తెలుగు లాంగ్వేజ్ అని అర్థం. తెలుగు లాంగ్వేజ్ అని అర్థం. తెలుగు అంటే తెలుగు భాష అని అర్థం. అలాగనే ది తెలుగు అన్నావనుకో, దీని మీనింగ్ ఏంటి? ది తెలుగు అంటే తెలుగు ప్రజలు అని అర్థం. తెలుగు ప్రజలు అని అర్థం. తెలుగు ప్రజలు అని అర్థం అంటే తెలుగు పీపుల్. ఓకేనా? తెలుగు పీపుల్ అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ పేరు ముందు ది పెడితే ఆ భాష మాట్లాడే ప్రజలు అనే అర్థం వస్తుంది. ఆ భాష మాట్లాడే ప్రజలు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా దీన్ని వాడాలి ఏంటి అని చెప్పేటప్పుడు డాష్ తెలుగు ఆర్ క్లెవర్, డాష్ తెలుగు ఆర్ క్లెవర్ అన్నామనుకో, దాని అర్థం డాష్ తెలుగు ఆర్ క్లెవర్ అంటే ది తెలుగు ఆర్ క్లెవర్. ఏంటది? ది తెలుగు ఆర్ క్లెవర్. డాష్ తెలుగు ఈజ్ ఏ difficult language to learn. డాష్ తెలుగు ఈజ్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్ టు లెర్న్ అంటే నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. సో కాబట్టి మనం డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ తెలుగు అనే పదం ముందర ది పెడితే మనం తెలుగు మాట్లాడే ప్రజలు అనే అర్థం వస్తుంది. ది పెట్టకుంటే రైట్ ఆ లాంగ్వేజ్ అని మాత్రమే అర్థం వస్తుంది. సో ఏదైనా లాంగ్వేజెస్ ముందు మనం ది పెడితే ఆ భాష మాట్లాడే ప్రజలు అనే అర్థం వస్తుంది. ఆ లాంగ్వేజెస్ ముందు ది పెట్టకుంటే కేవలం లాంగ్వేజ్ అని మాత్రమే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముండాలి అనేసి అంటే నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగనే డాష్ ఇంగ్లీష్ రూల్డ్ అజ్ ఫర్ నియర్లీ 200 years అన్నామనుకో, అక్కడ ఏముండాలి? ది అనేది ఉండాలి. కానీ ఐ కెన్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ అన్నామనుకో, చూడు ఐ కెన్ స్పీక్ డాష్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ అంటే ఏముండాలి? నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు ఇక్కడ, లాంగ్వేజ్ పేరు ముందు ది పెడితే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఆ భాష మాట్లాడే ప్రజలు అనే సెన్స్ వస్తుంది. రైట్? ది పెట్టుకుంటే అలాంటి అర్థం రాదు. దట్స్ ఆల్, అంతే. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 10th one, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ adjectives, before the names of adjectives in the meaning of people, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజలు అనే అర్థంలో, చూడండి ఒకసారి, ప్రజలు అనే అర్థంలో యాడ్జెక్టివ్స్ ముందు
యాడ్జెక్టివ్స్ ముందు ప్రజలు అనే అర్థంలో యాడ్జెక్టివ్స్ ముందు ది వాడాలి. ప్రజలు అనే అర్థంలో యాడ్జెక్టివ్స్ ముందు ది వాడాలి. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక నౌన్ లేదా ప్రొనౌన్లను వర్ణించేటటువంటి పదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బాటిల్ కదా, రైట్? జనరల్గా వినండి, బ్యూటిఫుల్ బాటిల్ అన్నామనుకో, అక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. వాటర్ బాటిల్ అన్నామనుకో, ఆ వాటర్ అనేది యాడ్జెక్టివ్. గుడ్ బాటిల్ అన్నామనుకో, గుడ్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఒక ఆబ్జెక్ట్ను, బాగా వినండి, ఒక నౌన్ లేదా ఒక నౌన్ను వర్ణించడానికి ఏ పదాలైతే నువ్వు వాడుతున్నావో ఆ పదాలను ఏమంటామంటే యాడ్జెక్టివ్స్ అనేసి అంటాం. సో ఆ యాడ్జెక్టివ్స్ ముందు ది పెడితే అలాంటి ప్రజలు అనే అర్థం వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పూర్ అంటే మీనింగ్ ఏంటి అంటే పేద అని అర్థం. కానీ ది పూర్ అంటే పేదలు, పేద ప్రజలు, పేదవారు అనే అర్థం వస్తుంది. పూర్ అంటే పేద అనే అర్థం వస్తుంది. దీపూర్ అంటే పేదలు లేదా పేద ప్రజలు లేదా పేదవారు అనే అర్థం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డాష్ రిచ్ షుడ్ హెల్ప్ డాష్ పూర్. డాష్ రిచ్ షుడ్ హెల్ప్ డాష్ పూర్. సో ఇక్కడ ఏముండాలి అంటే ది రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్. ది రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్. బాగా వినండి, ది రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్. అంటే బ్లైండ్ అంటే అర్థం ఏంటి? గుడ్డి అని అర్థం. ది బ్లైండ్ అంటే అర్థం ఏంటి అంటే గుడ్డివారు అని అర్థం. బ్లైండ్ అంటే గుడ్డి, ది బ్లైండ్ అంటే గుడ్డివారు. రైట్. బ్రేవ్ అంటే ధైర్యం, ది బ్రేవ్ అంటే ధైర్యవంతులు అని అర్థం. వీక్ అంటే బలహీనం, ది వీక్ అంటే బలహీనులు అనే సెన్స్ వస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పదాలు ఏంటి అంటే ఇక్కడ ఏదైనా ఒక యాడ్జెక్టివ్ రాస్తే, ఏదైనా ఒక యాడ్జెక్టివ్ ముందర ది అని రాస్తే అలాంటి ప్రజలు అనే అర్థం వస్తుంది, అలాంటి ప్రజలు అనే సెన్స్ వస్తుంది. ఐ వాంట్ టు హెల్ప్, చూడు, ఐ వాంట్ టు హెల్ప్ డాష్ పూర్. ఐ వాంట్ టు హెల్ప్ డాష్ పూర్, ది పూర్. బాగా అబ్జర్వ్ చేయండి, ది పూర్. నెక్స్ట్ అలాగనే ఇక్కడ చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ comparative degree of adjectives. See here, before the names of comparative degree of adjectives. Before the names of comparative degree of adjectives. Before the names of comparative degree of adjectives, if the comparison is in between two objects. చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇఫ్ ది కంపారిజన్ ఈజ్ ఇన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి అంటే కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ముందు ది పెట్టాలి. రైట్. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే కంపారిజన్ రెండింటి మధ్య
వచ్చినప్పుడు కంపారిజన్ రెండింటి మధ్య వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ వాడాలి. దాని ముందు ది ఉపయోగించాలి. బాగా అబ్జర్వ్ చేయండి. దాని ముందు ది ఉపయోగించాలి. అంటే కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వచ్చినప్పుడు, ఐ రిపీట్, కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్నే వాడాలి. వాడి దాని ముందు ది పెట్టాలి. చూడు, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆఫ్ ది టూ బాయ్స్ Ravi is dash taller. Of the two boys, Ravi is dash taller, the taller. Of the two boys, Ravi is dash taller, the taller. బాగా అబ్జర్వ్ చేయండి, the taller. సో ఇక్కడ ది టాలెస్ట్ అని ఉండకూడదు, రైట్? సో రేపు పొద్దున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు ఎలా ఇస్తారు ఏంటి అనేసి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, రైట్? ఆఫ్ ది టూ బాయ్స్, which of the following sentence is grammatically correct? అంటే 4 సెంటెన్స్లు ఇక్కడ ఇస్తున్నాడు. 4 సెంటెన్స్లో విచ్ ఈజ్ అప్రాప్రియేట్ సెంటెన్స్ అంటున్నాడు. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది బెటర్ ఆఫ్ ది టూ కీ చైన్స్. ఈ 2 కీ చైన్స్లో ఏది బెటర్ అంటున్నాడు చూడు. అలాగనే విచ్ ఆఫ్ ది బెస్ట్ అని కూడా అడగచ్చు. సెకండ్, విచ్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది 2 కీ చైన్స్. ఈ 2 కీ చైన్స్లో ఏది బెస్ట్? నెక్స్ట్ వన్, which of the good of the 2 key chains? Which of the good of the 2 key chains? Next, which of better of the 2 key chains? So you have been given 4 sentences. Here your task is to find which is right sentence grammatically. ఈ 4 సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 సెంటెన్స్లో రైట్ సెంటెన్స్ ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ 4 సెంటెన్సుల్లో రైట్ సెంటెన్స్ ఏంటి చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్ సెంటెన్స్ ఏంటి అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఏముండాలి? విచ్ ఆఫ్ ది బెటర్ ఆఫ్ ది 2 కీ చైన్స్. ఈ 4 ఈ అన్నిట్లో విచ్ ఈజ్ ద రైట్ అని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పచ్చు కరెక్ట్ ఆన్సర్ అంటే, కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వచ్చింది. క్లియర్? కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వచ్చినప్పుడు నువ్వు సూపర్లేటివ్ వాడకూడదు, ఇట్ ఈజ్ రాంగ్.
నువ్వు పాజిటివ్ డిగ్రీ వాడకూడదు, ఇట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వస్తుంది, గుర్తుపెట్టుకో. కంపారిజన్ అనేది రెండింటి మధ్యనే వస్తుంది, కాబట్టి యు మస్ట్ యూజ్ కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్. మరి బెటర్ ఇక్కడ రెండింటి ముందర కూడా బెటర్ ఉంది, కానీ ఇంతకుముందు మనం చెప్పినట్లు ఏం రాసామీడ చూడండి ఒకసారి, ఇది రాదు. సో ఇంతకుముందు చెప్పినటువంటి దాంట్లో మనం చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాం, కంపారిజన్ రెండింటి మధ్య వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వాడాలి, దాని ముందు ది ఉపయోగించాలి కదా. కాబట్టి నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ఎక్కడ ఉంది, ఈడ ఉంది, బెటర్, కానీ దాని ముందర ఏముంది, ది ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. వాడు ఇచ్చినటువంటి 4 సెంటెన్సుల్లో గ్రామర్ పరంగా రైట్ సెంటెన్స్ ఏంటి అనేసి అంటున్నాడు. మనం ఫస్ట్ సెంటెన్స్ రైట్ అని చెప్పాం, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, Number 12. Before the names of cinema, circus, theatre. చూడండి, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సినిమా, సర్కస్, థియేటర్. సినిమా, సర్కస్, థియేటర్ అనే పదాలు ఎక్కడైతే వస్తాయో వీటి ముందు కూడా మనం టిహెచ్ది అనేది వాడాలి. సో ది సినిమా, ఎగ్జాంపుల్ ది సినిమా, ది సర్కస్, ది థియేటర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బిట్ అడిగేటప్పుడు దే వెంట్ టు డాష్ సినిమా లాస్ట్ సండే అన్నాడు అనుకో. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ ఆప్షన్ అండ్, థర్డ్ ఆప్షన్ ది, ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్. ఇలా ఇచ్చినప్పుడు విచ్ ఈజ్ రైట్ సెంటెన్స్ అనేసి అంటూ ఉంటాం. విచ్ ఈజ్ రైట్ సెంటెన్స్ అనే అన్నప్పుడు సో ఇక్కడ ఆన్సర్ ఏముండాలి అంటే ది అనేది కరెక్ట్ ఆన్సర్, రైట్. దే వెంట్ టు ది సినిమా లాస్ట్ సండే, రైట్. చూడు, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మురళి అండ్ రజిత ఆర్ coming from dash circus. ఇక్కడ ఏముండాలి, ఏ, సెకండ్ వన్ అండ్, థర్డ్ వన్ ది, ఫోర్త్ వన్ నో ఆర్టికల్. మరి ఇక్కడ కూడా చూడు, మురళి అండ్ రజిత ఆర్ కమింగ్ ఫ్రమ్ ది సర్కస్ అని ఉండాలి. ఫ్రమ్ ది సర్కస్ అనేసి ఉండాలి. సో దట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే, ది అనే మాట ఎక్కడైతే ఉంటుందో, ది అనే మాట, రైట్, పర్టికులారిటీ ఫోకస్ చేస్తున్నట్టు అర్థం, ఖచ్చితత్వాన్ని ఫోకస్ చేస్తున్నట్టు అర్థం, రైట్, ఖచ్చితత్వాన్ని ఫోకస్ చేస్తున్నట్లు అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం మనం. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వాట్ ఈస్ 11, 12. సో before the names of the following words, అంటే క్రింది పదాల ముందు కూడా మనం ది పెట్టాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
క్రింది పదాల ముందు కూడా ది పెట్టాలి. అంటే సెంటెన్స్లు మీరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పాలిటీలో కూడా వస్తుంటాయి చూడండి. ఎక్కడైనా సరే సుప్రీంకోర్టు అనే వర్డ్ కనపడింది అనుకో, డెఫినెట్గా ఆ సుప్రీంకోర్టు అనే పదం ముందర ది ఉంటుంది. ది సుప్రీం కోర్ట్, ది సుప్రీం కోర్ట్. అలాగనే ది కేరళ హైకోర్ట్. సో హైకోర్ట్ అనే పదం ముందు వస్తే ఏ హైకోర్ట్, కానీ ది కేరళ హైకోర్ట్, ది కేరళ హైకోర్ట్, ది కేరళ హైకోర్ట్. అలాగనే ది రాజ్యసభ. ప్లీజ్ అబ్జర్వ్, ది రాజ్యసభ, ది రాజ్యసభ, ది రాజ్యసభ. అలాగనే ది లోక్సభ అనే మాట కూడా వస్తుంది. ది లోక్సభ, ది లోక్సభ, ది రాజ్యసభ, ది లోక్సభ. ది పార్లమెంట్, see here, ది పార్లమెంట్, ది పార్లమెంట్, ది లోక్సభ, ది రాజ్యసభ, ది పార్లమెంట్ ఎట్సెట్రా. సో ది తెలంగాణ అసెంబ్లీ, ది తెలంగాణ అసెంబ్లీ, ది తెలంగాణ అసెంబ్లీ. బాగా అబ్జర్వ్ చేయండి, ది తెలంగాణ అసెంబ్లీ. అలాగనే మనం గుర్తుపెట్టుకోండి, ది ఏపీ సెక్రటేరియట్, ది ఏపీ సెక్రటేరియట్. see here, ది ఏపీ సెక్రటేరియట్. అంటే వీటన్నిటి ముందు కూడా ది అనేది వస్తుంది. సెంటెన్స్లు మీరు రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ మాటలు ఎక్కడైతే వస్తాయో వీటన్నిటి ముందు కూడా ది అనే మాట డెఫినెట్గా వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 14th చూడండి. అంటే ఒక నవలకైనా, ఒక రచనకైనా, ఒక కావ్యానికైనా ఒకే రచయిత ఉంటే మనం ఏం రాయాలి అనేసి అంటే ది రాయాలి. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఏ అండ్లు రాయాలి, రైట్. సో ఒక నవలకు ఒకే రచయిత ఉన్నప్పుడు, రైట్. ఇఫ్ ది నంబర్ ఆఫ్ రైటర్స్, చూడండి, ఇఫ్ ది నంబర్ ఆఫ్ రైటర్స్ ఆఫ్ ఎ రైటింగ్, ఇఫ్ ది నంబర్ ఆఫ్ రైటర్స్ ఆఫ్ ఎ రైటింగ్ is only one, use the. కానీ if the number of writers of a writing is more than one, use a and. if the number of if the number of writers of a writing is more than one, use a oblique an. అంటే నేనేమంటున్నా, ఒక నవలకైనా, ఒక రచనకైనా, ఒక కావ్యానికైనా ఒకే రచయిత అయితే ది పెట్టండి. ఒకరికంటే ఎక్కువ మంది అయితే మనం ఏ అండ్లు పెట్టాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నన్నయ్య ఈజ్ డాష్ ఆథర్ ఆఫ్ ది మహాభారత్. నన్నయ్య ఈజ్ డాష్ ఆథర్ ఆఫ్ ది మహాభారత్. సో ఇది ఒక సెంటెన్స్. ఇంకోటి ఏంటి అంటే, వాల్మీకి ఈజ్ డాష్ ఆథర్ ఆఫ్ ది రామాయణ. నన్నయ్య ఈజ్, చూడు, మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించినటువంటి వాళ్ళలో నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కలిపి అనువదించారు కదా. ఈ ముగ్గురులో నన్నయ్య అనే వ్యక్తి ఒకడు కదా. నన్నయ్య అనే వ్యక్తి ఒకడు కాబట్టి నన్నయ్య ఈజ్ అన్ ఆథర్ ఆఫ్ ది మహాభారత అనే మాట ఉండాలి. ఎందుకు? ఈ సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాళ్ళలో
ట్రియో అంటాం, వీళ్ళను కవిత్రయం అంటాం. ఈ ముగ్గురులో ఒకడు కాబట్టి మనం హీఈస్ అన్ ఆథర్ ఆఫ్ ది మహాభారత అనే మాట అంటున్నాం. కానీ వాల్మీకి అనే వ్యక్తి రామాయణాన్ని టోటల్గా రాసినటువంటి వ్యక్తి. సో టోటల్గా ఈయన ఒకడే రాశాడు కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి, వాల్మీకి ఈజ్ డాస్ ఆథర్ ఆఫ్ ది రామాయణ అనేసి అంటే మనం ఏం రాయాలి, ఈయన ఒక్కడే ఈ టాస్క్ను కంప్లీట్ చేసిండు కాబట్టి డెఫినెట్గా మనం ఇక్కడ ది అనే మాట వాడాలి. ఓకేనా? అంటే ఏం లేదు, ఇక్కడ ఒక రచనకైనా కావ్యానికైనా కవితకైనా ఒకే రచయిత అయితే ది పెట్టాలి. ఒకరికంటే ఎక్కువ మంది అయితే ఏ అండ్లు వాడతాం సిచ్యువేషన్ బట్టి. ఏనా యానా అనేది నువ్వు డిసైడ్ చేసి రాసుకోవాలి అక్కడ. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ కమింగ్ వీడియోలో మరిన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.